నమస్కారం అండి. నా పేరు విజయనాథ్ గారు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్స్ మన ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఎస్ స్క్వేర్ మీడియా ప్రొడక్షన్ నెంబర్ 1 అంట. కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. వీళ్ళకి మేల్ కావాలంట 23 నుండి 27 సంవత్సరాలలోపు వాళ్ళు, ఫీమేల్ కావాలంట 19 నుండి 23 సంవత్సరాలలోపు వాళ్ళు, సపోర్టింగ్ రోల్స్ కావాలంట 40 నుండి 55 సంవత్సరాలలోపు వాళ్ళు. సెండ్ us your profile if you have a theatre or film or media background which includes your introduction video. Attach 2 minutes of video, your best performance and 2 best pictures that represent what you want to convey. No reels and shorts encouraged. వాట్సాప్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి, అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి సార్ అసలు సినిమాల్లో జాబ్స్ ఉంటాయా, ఎలాంటి జాబ్స్ ఉంటాయా అని అడగటం జరిగిందండి. సినిమాల్లో హానెస్ట్గా చెప్పాలి అంటే ఇక్కడ జాబ్స్ అనేవి ఏమేమి ఉండవండి. ఇక్కడ ఇది 9 to 6, 10 to 5 ఇలాంటి జాబ్స్ ఏమి ఉండవు. ఇక్కడ ఉండేదంతా కూడా మనం షూట్ లొకేషన్కి వెళ్తే మళ్ళా తిరిగి వచ్చేంత వరకు కూడా అది మన చేతుల్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైట్ మ్యాన్గా వెళ్ళండి, సెట్ బాయ్గా వెళ్ళండి, లేదంటే ఆర్టిస్ట్గా వెళ్ళండి, లేదంటే టచ్అప్ బాయ్గా వెళ్ళండి, లేదంటే పర్సనల్ అసిస్టెంట్గా వెళ్ళండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళండి. మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా, అక్కడ మేకప్ డిపార్ట్మెంట్ అయినా, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అయినా, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ షూట్ మొదలయ్యే దగ్గర నుండి షూట్ ఎండ్ అయ్యేంత వరకు కూడా మీరు ఆ షూట్ లొకేషన్లో ఉండాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ 6 గంటలకు మనం ఇక్కడ వెహికల్ ఎక్కాము అనుకుందాం, అది నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు కూడా షూట్ జరగవచ్చు. సో అంతసేపు మరి పని చేయాలా అంటే అంతసేపు పని చేయాల్సిందే. నేను ఇంతసేపు పని చేశాను కదా నాకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారా అంటే మీకు ఏదైనా అసోసియేషన్స్లో సభ్యత్వం ఉన్నట్లయితే మాత్రమే మీకు ఎక్స్ట్రా డబ్బులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది 6 to 6 కాల్ షీట్ అనేది ఉంటుంది. ఒకవేళ 9 వరకు వెళ్ళినట్లయితే ఏదో 1.5, అర్ధరాత్రి 2 వరకు అయితే 2 కాల్ షీటో ఏదో ఉంటుంది. అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అలాగే ఉండవు, 24 గంటలు పనిచేయాల్సిందే వన్స్ మొదలైన దగ్గర నుండి అయ్యేంత వరకు కూడా. సో లైట్ మ్యాన్లకు కూడా ఏదో 1.5 కాల్ షీట్, 2 కాల్ షీట్స్ అలాగే ఉంటాయి. సో నేను మీ అందరికీ చెప్పేది అదే, ఇక్కడ మీరు 10 to 5 జాబులు ఉంటాయి, 9 to 6 జాబులు ఉంటాయి అనుకునే ఒక భ్రమంలో మీరు రాకండి. అండ్ ఇంకొకటి నేను మీ అందరికీ మెయిన్గా చెప్పేది ఏంటంటే, మనం ఒక శాలరీ అడగాలి అంటే దానికి తగ్గ అర్హత అనేది మనకు ఉండాలి అని నేను మెయిన్గా చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ వరకు చదివారు, లేదంటే ఒక పీజీ వరకు చదివారు. పీజీ చదివిన తర్వాత మీరు ఒక సాఫ్ట్వేర్ వైపు ఏదైనా వెళ్దాం అనుకుంటున్నారు అనుకున్నాం. సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి అంటే ఇప్పుడు మీరు దానికి సంబంధించిన ఒక కోర్స్ అనేది చదువు ఉండాలి. అంటే ఒక 3 నెలలు 6 నెలల్లో మీరు ఒక కోర్స్ చదివినట్లయితే ఆ కోర్స్ ద్వారా మీకు అందులోకి వెళ్ళడానికి ఒక పాసిబిలిటీ అని ఉంది. అంటే మళ్ళీ వెళ్ళి ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయాలి. ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అయిన తర్వాత మీరు బయటకు నేర్చుకున్న కోర్స్ కాకుండా మళ్ళీ 1.5 మంత్ వాడు ఆన్ టేబుల్ మీద పెట్టి ఆన్ టేబుల్ మీద మీకు ట్రైనింగ్ ఇస్తాడు. సో ట్రైనింగ్ పీరియడ్లో మీకు కొన్ని కంపెనీస్ శాలరీస్ అని పే చేస్తాయి, కొన్ని కంపెనీస్ శాలరీస్ కూడా పే చేయవు. కొన్ని కంపెనీస్ ఏంటంటే హాఫ్ శాలరీ ఇస్తాయి. అలాగా అక్కడ పనిచేసిన తర్వాత ఆ ఆన్ జాబ్ ట్రైనింగ్లో కూడా మీకు కనుక సెలెక్ట్ అయినట్లయితే దెన్ హీ విల్ కీప్ యూ ఆన్ జాబ్. సో జాబ్ చేస్తున్నప్పుడు మాత్రమే మీకు శాలరీ వస్తుంది. అది కూడా సమ్టైమ్స్ యూ నీడ్ టు డూ యువర్ ఓవర్ టైమ్ అండ్ యూ నీడ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ వాట్ ఎవర్ దే గాట్ అసైన్ టు యూ. సో మీకు ఏదైతే అసైన్ చేశారో ఆ అసైన్ చేసిన వర్క్ని మీరు ఫినిష్ చేసినా మీకు శాలరీ ఇస్తాను అనే టైప్లో కూడా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం వెళ్ళిన దగ్గర నుండి ఏ టైం వరకు వస్తాం అనేది గ్యారంటీ లేదు. పైగా ఇక్కడ 24 గంటలు అవైలబుల్లో ఉండాలి. నేను ఈ టైంకి వచ్చి ఈ టైంకి వెళ్ళిపోతానంటే సినిమా ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏమంటారు అలాంటి జాబ్స్ ఇవ్వడానికి సినిమా ఇండస్ట్రీలో అలాంటి జాబ్స్ అనేవి ఉండవు అనేది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. squareworkshop@gmail.com. ఎస్ ఫర్ సురేష్, స్క్వేర్ SQUARE స్క్వేర్ వర్క్షాప్ WORKSHOP workshop@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8639630253. ఐ రిపీట్ 8639630253. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి
నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తుంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.